దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తానని వార్డు కౌన్సిలర్ తునికి సురేష్ తెలిపారు. వార్డులో మురికి కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణం వంటి అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డును మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ ఇతర వార్డు కౌన్సిలర్లతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా బస్తీ దవాఖానా పరిసరాల్లో మురికి, నీరు, చెత్తాచెదారం పేరుకుపోయిన విషయాన్ని పరిశీలించారు. సమస్యను త్వరలోనే పరిష్కరించి బస్తీ దవాఖానాను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. అనంతరం కౌన్సిలర్ తునికి సురేష్ మాట్లాడుతూ 14వ వార్డులో అనేక సమస్యలను ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. వాటి పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని, దీనికి వార్డు ప్రజలు సహకరించాలని కోరారు. బస్తీ దవాఖానా సమీపంలోని పశువుల సంతలో కూడా పలు సమస్యలు ఉన్నాయని కమిషనర్ రమేష్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. పశువుల సంతలో నీటి తొట్టెల నిర్మాణం సరిగ్గా జరగలేదని, వాటిని త్వరగా ఏర్పాటు చేసి సంత నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు దేవుని రాజు, భాగ్యమ్మ, శ్రీనివాస్, శ్రీలేఖ, రాజు, వనం రమేష్, రమ్య, రాజేష్తో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. 14వ వార్డులోని పశువుల సంతలో అనేక ఇబ్బందులకు ఎదుర్కోవడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ లాగా ఇబ్బంది ఉంటే ఈసారి ఇబ్బంది అవుతుందని వార్డులో తెలుసుకోవడం జరిగింది. కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం టెండర్లోపు ఈ నీటి తొట్టులు, అలాగే హైమాక్స్ లైట్స్, అలాగే డ్రైనేజ్ సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని కమిషనర్ గారికి విన్నపించడం జరిగింది. అలాగే వార్డులోని అనేక సమస్యలను ఎదుర్కొంటున్న 14వ వార్డులో డ్రైనేజ్ సమస్యతో బస్తీ దవాఖానా దగ్గర అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగానే అతి త్వరలో పరిష్కరిస్తామని తెలియజేయడం జరిగింది. పశువుల సంతలోని మద్యం సేవించి నీటి తొట్టులను ఇబ్బంది పెడుతున్నారు. అలాగే ఇక్కడ హాస్టల్ విద్యార్థులు కూడా ప్రాబ్లం అవుతుంది. పోలీసులు వారానికి ఒకసారి అయినా డైలీ వేజ్గానే ఒకసారి విజిటింగ్ చేయాలి. ఇక్కడ తోటి కౌన్సిలర్లము అందరము 14వ వార్డుకు వచ్చి సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది. ఒకసారి కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడం కూడా జరుగుతుంది. అలాగే ఈ సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాము. పశువుల సంతలోని వాటర్ సమస్య కానీ, బోరు సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, సీసీ రోడ్లు కానీ, ఐమాక్స్ లైట్లు కానీ ఇప్పుడు అతి త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని కోరుకుంటున్నాము.